ప్రధాని నరేంద్ర మోదీతో తన సమావేశంపై అసత్య ప్రచారం తగదని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. ప్రత్యేక హోదా, అగ్రిగోల్డ్, మిర్చి రైతుల సమస్యలపై మాట్లాడానని చెప్పారు. కానీ తన కేసుల గురించి ప్రధానికి మొర్రపెట్టుకున్నట్లుగా ప్రచారం జరగడం సరికాదని అన్నారు. ప్రధాని తనకు అపాయింట్మెంట్ ఇవ్వడంపై రాద్ధాంతం చేయడమేంటని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర, స్థిరీకరణ నిధి డిమాండ్లతో శాసనసభను సాగనివ్వమని స్పష్టం చేశారు. రైతులకు తోడుగా ఉండేందుకు, అన్ని రకాలుగా రైతులకు అండగా నిలిచేందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా పరిపాలన చేస్తున్న పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచే దిశగా అడుగు ముందుకు వేస్తూ రేపు అసెంబ్లీని స్టాల్ చేస్తామని కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. 5,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధి కేటాయింపులు చేయాల్సిందే. రైతుల దగ్గర నుంచి గిట్టుబాటు ధర ఇస్తూ కొనుగోలు చేయాల్సిందే. ఈ చంద్రబాబు నాయుడు గారికి అల్టిమేటం ఇస్తా ఉన్నాం.